హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలస్ వరల్డ్. సండే స్పెషల్ మా ఇంట్లో చూసేయండి. చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్ అనుకుంటున్నారా? నో వే. ఈరోజు అవేవి కాకుండా రొటీన్గా కాకుండా వెరైటీగా ట్రై చేద్దాం అనుకున్నాను అండ్ హెల్తీగా కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. పాలక్ ఎగ్ బుర్జీ, పాలకూర వేసి గుడ్లు ఉక్కురు చేశానమాట. కొత్తగా హెల్తీగా అండ్ పాలకూరలో ఉన్న విటమిన్స్, ఫైబరు అండ్ ఎగ్ చెప్పనక్కర్లేదు, రిచ్ ప్రోటీన్తో మంచి డిష్ చేసేసాను. చూసేయండి, వినేయండి, ట్రై చేసేయండి. ముందుగా తాలింపులో జస్ట్ ఒక్క జీలకర్ర వేసి తాలింపు వేసుకుంటే సరిపోద్ది. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అండ్ 2 పచ్చిమిర్చి అండ్ కర్రీ లీవ్స్ కొంచెం బాగా ఫ్రై చేశాక పాలకూరని చిన్నగా తరుక్కొని పాలకూరను కూడా ఇందులో యాడ్ చేసేయాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. పాలకూరలో కూడా కాస్త సాల్ట్ ఉంటుంది అండ్ ఎగ్లో కూడా సాల్ట్ ఉంటుంది. ఎక్కువగా వేయకూడదు అనమాట. సాల్ట్ కాస్త తగ్గించి వేసుకోవాలన్నమాట. పాలకూర ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. డైలీ మన డిష్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. పాలకూర మన ఏదో ఒక డిష్లో వీక్లీ ట్వైస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ పాలకూరని బాగా వేపాక కాస్త పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్, పాలకూర ఫ్రై చేశాక ఇందులోనే 4 ఎగ్స్ తీసుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో అన్ని ఎగ్స్ అందులో తీసుకొని వెంటనే కలిపేయకుండా మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలన్నమాట. వెంటనే కలిపేస్తే ఏంటంటే చిన్నగా అయిపోద్ది ఎగ్ అనేది. పెద్దగా మనకు కనబడాలంటే వెంటనే కలపకూడదు, కాస్త దానికి వేగనివ్వాలన్నమాట మూత పెట్టి. ఇప్పుడు మనం ఈ కర్రీకి కావాల్సిన కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, కాస్త కర్రీ లీఫ్ వేసి దంచేసి దీన్ని ఆ కూరలో వేస్తామన్నమాట. ఈ కూరకు వేరేగా మనం మసాలా ఏం వేయము. ఈ పేస్టే ఆ కూరకు మంచి టేస్ట్ వస్తుంది. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ వెల్లుల్లిపాయలు వేసి కాస్త కలిపేసి బాగా ఫ్రై అయ్యాక తీసుకొని తింటే వెరీ హెల్దీ అండ్ గుడ్ టేస్ట్ కూడా. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. చివరిలో ఒక మంచి కథ చెప్తాను, వినేయండి. రాజుగారు అక్బర్ గారు రాజ్యంలో రాజ్యాన్ని చూడటం కోసం, రాజ్య ప్రజలు ఎలా ఉన్నారని చూడడం కోసం గుర్రం మీద అలా పర్యటన చేస్తూ ఉంటే ప్రజలందరూ రాజుగారికి జై, అక్బర్ గారికి జై అని చెప్పి ఆర్తనాదాలు చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అక్బరు బీర్బల్తో అన్నాడంట, బీర్బల్, ప్రజలందరూ చాలా మంచివారు కదా, చాలా అమాయకులు కూడా అని అన్నారట. బీర్బల్ అంటారట రాజుగారితో, రాజుగారు నేను దానికి అంగీకరించను, జహాపన నేను దానికి అంగీకరించను అంటాడంట. ఎందుకు అంగీకరించవు, ఎలా నిరూపిస్తావు నువ్వు ప్రజలు అమాయకులు కాదు అని అంటే, నిరూపిస్తాను, నేను చెప్పినట్టు చేయించండి అంటే, సరే రేపు ఎర్లీ మార్నింగ్ చీకటితోనే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక చెంబుడు పాలు పట్టుకురమ్మనండి అని చెప్తాడు. సరే దండోరా వేస్తారు. రేపు రాజుగారు ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ఒక చెంబుడు పాలు పట్టుకొని రమ్మన్నారు. కోట వద్దనే పెద్ద డ్రమ్ బయట పెడతారు, అందులో వెయ్యాలి అని దండోరా వేస్తే సరే అని. మరుసటి రోజు మార్నింగ్ ప్రతి ఒక్కరూ చెంబుడేసి పాలు చీకటిని పట్టుకొని నడుస్తా ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడుకుంటున్నారు. నేను చిక్కటి పాలు తీశాను మా ఆవువి, రాజుగారు చెప్పారంటే నేను కూడా మా గేదెవి చిక్కటి పాలు తీశానండి. మరొకడు నేను కూడా మా మేకవి చిక్కటి పాలు తెచ్చానని చెప్పి ప్రతి ఒక్కడు చెంబుతో పాలు పట్టుకు వెళ్ళి చీకటిని ఆ డ్రమ్లో పోసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అయితే ఉదయాన్నే రాజుగారు ఆ డ్రమ్లో చూసేటప్పటికి పాలకు బదులు నీళ్లున్నాయి. సర్ప్రైజ్, ఇదేంటిది, అందరూ చిక్కటి పాలు వేశారు కదా, నీళ్ళు ఎలా వచ్చాయి అని అనుకుంటున్నారా? అది ఇప్పుడు ఊరందరూ వేసిన పాలులో నేను ఒక్క చెంబుడు నీళ్లు కలిపితే ఎవడు గమనిస్తాడు అని చెప్పి ఎవడికి వాడే అనుకొని పాలకు బదులు ప్రతి ఒక్కడు నీళ్ళే పోసాడు అందులో. సో ఈ కథ బట్టి మీకు అర్థం అవ్వాల్సిందేంటి, మన ఎదురుగా మాట్లాడే మాట బట్టి ఎదుటి వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయకూడదు. బ్యాక్గ్రౌండ్ వేరేగా ఉంటుంది. సో కాస్త తెలివిగా మలుచుకోండి, తెలివిగా ఆలోచించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సైలస్ వరల్డ్ అబ్బా. బాయ్.